మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు. ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్రం తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాబరోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజలు సత్యనారాయణ తీసాడు. దళితం తిట్టుకుంటే సినిమాలు తీసి కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇది. ఖైడీ జయరాజు అందరికంటే ముందు పద్మ ఆయనకు దారాపాల్కి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టి చిన్న చిన్న ఖైడీ జయరాజు వచ్చింది. ఈ దొంగలు పెద్దనాయుడు దొంగలు పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి. దాశరథి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజ్ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టారు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన ఎంత పెట్టారు? ఎందుకు పెట్టారు? తెలంగాణ వాళ్ళు పెట్టరు. మీరు తెలంగాణ వాళ్ళు అంటరాడలు, మీకు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు. కాబట్టి తెలంగాణ వాళ్ళకి మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి ఇది. మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాళ్ళు అంతా లేవాలి. మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి. పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ ఆడాలి. తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరూరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు మీరు? దుడుకబడే సినిమా ఎందుకు తీయరు? మీరు చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు? గంటకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఊడల మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది గోడలు తీసారు కదా బ్రిటిష్ వాడు. ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు? మీ పాడుమొక్క చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేనోళ్ళే ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, మధురబోతులు, తిరుగుబోతులు. ఈ దొంగలందరూ తింటున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ రావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చిరాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఊడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాణం ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి ఆంధ్ర చెప్పాలి. ఆమె జాగ్తే హే తుమ్ బాగ్తే హే అది చూపించాలి వాళ్ళను. మళ్ళీ వాడు లూటీ చేస్తుంటే మనం నాటి లేపాలి. ఇప్పుడు గొడవ చేసిన కదా దేనికోసం? మేము అడగడానికి ఇంత చిన్న ముందు ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు కూడా వచ్చి. వాడు కూర్చున్నట్టు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నట్టు. ఎందుకు పిటిషన్ ఇవ్వాలి? నా బుద్ధి లేదా? పోయలేదా? మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లేదు, లాగిండి ఎవడో చదువులేదు కదా. అడుగుతుంటే ఇంత జపం ఉందంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్న. పిటిషన్ ఇస్తారా? పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట. చదువులేను గ్రూపులు బ్యూరోక్రాటిక్ గా మాట్లాడతారు. వాడు చాంబర్ మీద దాడి చేసిన అంటున్నారు సార్. తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసిన చూడు. గాడి పగిలిందా, తగిలిందా, నీ తలకాయ పగిలిందా, నీ గుర్రం పగిలింది, ఏం పగిలిందా అడగాలి కదా. చేస్తాం, అడిగితే తప్పవుతుందా? అడుగుతాం మేము. ఎందుకు అడగం? దాడి చేసుడు కాదు ఇక్కడ పక్కనేం. నువ్వు తెలంగాణ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పులిమెర దాకా పాల తోడతాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోగన్. అందుకని నువ్వు ప్రాంతోత్తరుడివి. ఈ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, దేశభక్తి లేదు నీకు. అంత బూత్ సినిమాలు తీస్తావు. కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు వాటి సినిమాలకు? అన్ని బూతే కదా సినిమాల్లో. అందుకని ఆఖరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసారు. అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయాడు వాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ జ్ఞాపకమంతా ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్లు. చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ఉండడానికి వీల్లేదు. తెలంగాణను ధ్వంసం చేసినోళ్ళు, పరిశ్రమలు మూసేసినోళ్ళు, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినోళ్ళు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసినోళ్ళు, కుటీర పరిశ్రమలు నాశనం చేసినోళ్ళు, తెలంగాణ ఎక్కిరించినోళ్ళు, అవాయిదాలు చేసినోళ్ళు. తెలంగాణ ఉండడానికి వీల్లేదు. మనం పొలిమెర దాకా పాడుతోడు. ఈ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు చేసుకోవాలి. పెట్టుబడి నుంచి ముక్తి చేయాలి. క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం. సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉండదు. లేదా మీరు పాపాలు కడుక్కోవాలంటే సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలు తీయండి, బూత్ సినిమాలు మానేయండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం. ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు. ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్రం తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాబరోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజలు సత్యనారాయణ తీసాడు. దళితం తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇది. ఖైడీ జయరాజు అందరికంటే ముందు పద్మ ఆయనకు దారాపాల్కి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు,
మూకిసిన పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టి చింతచింది అటువంటి ఐడి గారు అయితే ఈ దొంగలు పెద్దనాయుడు దొంగలు దొంగలు పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి రాసేది బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజ్ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టారు? ప్రభాకర్ రెడ్డి తీస్తే ఇంత చిన్న భూమి ఆయన ఎంత పెట్టేది? ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టరు. మీరు తెలంగాణ వాళ్ళు అంటరాడరు, మీకు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు. కాబట్టి తెలంగాణ వాళ్ళు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి. ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి, మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి, పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి, పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి, జై తెలంగాణ ఆడాలి, తెలంగాణ పౌరుషమేందో చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసేది? మీరు దుడుకబడే సినిమా ఎందుకు తీయరు? మీరు చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు? గంటకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఓడల మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది ఓడలు తీసారు కదా బ్రిటిష్ వాడు. ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు? మీకు పాడుమొక్క చదువు ఉందా? మీకు చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళు ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, మధురబోతులు, తిరుగుబోతులు, ఈ దొంగలందరూ తీస్తున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ రావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చిరాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఓడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు పూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాణం ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాహిత్యం. మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి ఆంధ్ర చెప్పాలి. ఆమె జాగ్తే హే తుమ్ బాగ్తే హే అది చూపించాలి వాళ్ళకు. మళ్ళీ వాడు లూటీ చేస్తుంటే మనం నాటి లేపాలి. ఇప్పుడు గొడవ చేసిన కదా దేనికోసం? మేము అడగడానికి ఇంత చిన్న ముందు ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు కూడా వచ్చి. వాడు కూర్చున్నట్టు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నట్టు. ఎందుకు పిటిషన్ ఇవ్వాలి? నా బుద్ధి లేదా? పోలేదా? మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు, లేదు లాగిండి ఎవడో చదువులేదు కదా. అడుగుతుంటే ఇంత చెప్పమంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్న. పిటిషన్ ఇస్తారా? పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట. ఇట్లా చదువులేని గ్రూపులు బ్యూరోక్రాటిక్గా మాట్లాడతారు. వాడు చాంబర్ మీద దాడి చేసిన అంటున్నారు సార్. తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసిన చూడు, గాడి పగిలిందా, తగిలిందా, నీ తలకాయ పగిలిందా, నీ గుర్రం పగిలింది, ఏం పగిలిందా అడగాలి కదా. చేస్తాం, అడిగితే తప్పవుతుందా? అడుగుతాం మేము. ఎందుకు అడగం? దాడి చేసుడు కాదు ఇక్కడ బతకనీయం. నువ్వు తెలంగాణ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పులిమేర దాకా పాల తోడతాం. ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోగన్. అందుకని నువ్వు ప్రాంతోత్తరవి, ఈ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, దేశభక్తి లేదు నీకు. అంత బూత్ సినిమాలు తీస్తావు. కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు వాటి సినిమాలకు? అన్ని బూతాయి కదా సినిమాలు. అందుకని ఆఖరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసి అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయాడు వాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ జ్ఞాపకమంతా ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్ వీళ్ళు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉండడానికి వీల్లేదు. తెలంగాణను ధ్వంసం చేసినోళ్ళు, పరిశ్రమలు మూసేసినోళ్ళు, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినోళ్ళు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసినోళ్ళు, కుటీర పరిశ్రమలు నాశనం చేసినోళ్ళు, తెలంగాణ ఎక్కిరించిన అవగాహన చేస్తున్నారు. తెలంగాణ ఉండడానికి వీల్లేదు. మనం పొలిమేర దాకా కాలుతుంటాం. ఈ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు స్వాధీనం చేసుకోవాలి. పెట్టుబడి నుంచి బుక్ చేయాలి. క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం. సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉండు. లేదా మీరు పాపాలు గడుపుకోవాలంటే సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలు తీయండి, బూత్ సినిమాలు మానేయండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం.